అమ్మ అంటే అమ్మకి మాత్రమే ఉండే లక్షణం. అమ్మ వంట చేసుకుంటూ ఉంటుంది. ఇంకా తన రక్షణ యందు తను ధైర్యంతో ప్రవర్తించడం చేత కానటువంటి పిల్లవాడు, ప్రమాదాన్ని కౌగలించుకునేటటువంటి నైజమున్నటువంటి పిల్లవాడు, ఇంకా పరిణతి చెందనటువంటి వయస్సున్న పిల్లవాడు ఎక్కడో ఇంటి పెరట్లో ఆడుతుంటాడు. ఆడుతుంటే అమ్మ ఇక్కడ వంట చేస్తూ ఉంటుంది, కానీ దృష్టంతా పిల్లాడి మీదే ఉంటుంది. వస్తూ ఉంటుంది, ఒకసారి ఆ మేడ నుంచి పిల్లాడు ఏం చేస్తున్నాడో చూస్తూనే ఉంటుంది. రాత్రి నిద్రపోతుంటుంది. మీరు చూడండి ఎంత చిత్రంగా ఉంటుందంటే సృష్టి. అప్పటి వరకు అమ్మాయి ఎక్కడో కాలేజీలో చదువుకుంటుంది. ఆ అమ్మాయి ఎప్పుడు ఏం పసిపిల్లల్ని ఎత్తుకుని ఎరగదు. ఏదో ఎప్పుడు కాలేజీ పుస్తకాలు, అమ్మ వండి పెడితే క్యారేజీ పట్టుకోవడం, అమ్మ గబగబా యూనిఫామ్ తీసుకొచ్చి ఇస్తే వేసుకోవడం, వేసుకుని గబగబా కాలేజీకి వెళ్ళిపోవడం తప్ప ఒక్కనాడు వంటింట్లోకి వెళ్లి పొయ్యి దగ్గర వంట చేసి ఎరగనటువంటి అమ్మాయి వివాహమై ఓ పిల్లవాడు పుడతాడు. పుడితే ఎంత నిద్దట్లో కూడా తను నిద్రపోతూ ఉంటుంది, పిల్లవాడు నిద్రపోతూ ఉంటాడు. తన ప్రమేయం లేకుండానే నిద్రపోతున్నటువంటి పిల్లవాడిని తన దగ్గరికి లాక్కుని పిల్లవాడి యొక్క క్షేమాన్ని నిద్రలో కూడా ఆవిడ కోరుకుంటూ ఉంటుంది. అంత జాగ్రత్తగా గుండెలకి హత్తుకుంటూ ఉంటుంది. ఎవరిచ్చారు ఇది? పరమాచార్య ఒక మాట అంటుంటారు, నీకు అమ్మలో సృష్టి అంతా ఉందిరా, భగవంతుడిని ఎక్కడ చూస్తావు? భగవంతుడు అమ్మలోనే కనపడతాడు. ఎందుకని? భగవంతుడు అంటే ఎవరు? మూడు లోకములకు, మూడు కాలములకు, మూడు మూర్తులకు దగ్గరికి వెళ్ళి శంకరుణ్ణి అలమయన అంటారు పోతన గారు అష్టమ స్కంధంలో. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త. ఒక్క అమ్మలో మీరు సృష్టికర్తని చూడొచ్చు, స్థితికర్తని చూడొచ్చు, లయకర్తని చూడొచ్చు. అమ్మ తను తిన్న అన్నాన్ని గుర్తెరగనటువంటి స్థితిలో కడుపులో చీకట్లో పడిపోయి ఉన్నప్పుడు తను తిన్న అన్నంలో ఉన్నటువంటి సారాన్ని సప్తధాతువులుగా మార్చి శరీర నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించింది, ఆవాసం ఇచ్చింది. తన శరీరం వికారం చెందుతున్నా సరే తనకొక బిడ్డడు పుడతాడని మురిసిపోయింది. తను మృత్యు సదృశమైనటువంటి కష్టాన్ని ఎదుర్కొని పిల్లవాడికి జన్మనిచ్చింది. పిల్లవాడు తల్లికి కృతజ్ఞత చెప్పాలా, తల్లి పిల్లవాడికి కృతజ్ఞత చెప్పాలా? పిల్లవాడేం కృతజ్ఞత చెప్పడు, వాడికి ఏం తెలుసు కనుక వాడు ఏడుస్తాడు. అమ్మ తన రక్తాన్ని పాలగా మార్చి పట్టేస్తుంది. పట్టేస్తే వాడు తన చిన్ని చిన్ని కాళ్లతో అమ్మ గుండెల మీద తంతాడు. అమ్మ ఆ చిన్ని చిన్ని పాదాలు తీసి ముద్దు పెట్టుకుంటుంది. ఒకనాడు ఆవిడ సృష్టించింది, ఒకనాడు పాలిచ్చి పోషించింది. ఇది ఎవ్వరూ చెయ్యని పని. కన్న తండ్రి కూడా ఈ పని చెయ్యలేడు. జగత్తు నిలబడుతోందంటే కేవలం అమ్మ ప్రేమ ఒక్కటే ఆధారం. అమ్మ ప్రేమ అనేటటువంటి దాన్ని ఒక్క 5 నిమిషాలు ఈ జగత్తులో ఆపండి, ఈ సృష్టి ఆగిపోతుంది. ఈ పిల్లికి ఏం తెలుసండి? పిల్లి పళ్ళు ఎంత సూదిగా ఉంటాయి. అటువంటి పిల్లి పిల్లలా మెత్తగా ఉందంటారు. ఆ పిల్లి తన పిల్లల్ని పెడితే ఎక్కడ ఆ పిల్లలకి అపాయం వస్తుందో అని అంత కోరగా ఉండేటటువంటి తన పళ్ళ మధ్యలోకి పిల్లల్ని ఇరికించుకుని, మనకి తెలియకుండానే మన శరీరంలో ఒక తత్వం ఉంటుంది. మీరు ఏదైనా ఎత్తు మించి దూకేటప్పుడు తెలియకుండానే పళ్ళు గిటకరించుకుంటాం కొంచెం. అలాంటిది పిల్లి గోడ మించి గోడ మీదకి, ఇంటి మించి ఇంటి మీదకి దూకుతూ నోటితో పిల్లి పిల్లని పట్టుకుని పరిగెట్టి తీసుకెళ్లి ఎక్కడో దాస్తుంది. అలా దూకేటప్పుడు ఒక్కనాడు ఆ పిల్లి గట్టిగా నొక్కడం కానీ, ఆ పిల్లి పిల్లకి ప్రమాదం వచ్చేటట్టు ప్రవర్తించడం కానీ ఉంటుందా? ఎవరు నేర్పారు? ఒక పంది పిల్లల్ని కంటుంది. ఓ పంది, నీ పిల్లలకి పాలి అని ఎవరైనా నేర్పారా? ఒక కోడి చిన్న చిన్న గుడ్లని పొదిగి పిల్లల్ని కంటుంది. ఆ కోడికి ఎవరెళ్ళి పాఠం చెప్పారు? గ్రద్దని చూస్తే పారిపోయేటటువంటి కోడి ఆకాశంలో గద్ద కనపడేటప్పటికీ కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొ అంటూ పిల్లలందరినీ తన రెక్కల కింద పెట్టుకుని తను ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. పిల్లల్ని మాత్రం తన రెక్కల కింద పెట్టి దాచుకుంటుంది. అమ్మ స్థితికారుడై శ్రీ మహావిష్ణువై జగత్తుని నిలబెట్టకపోతే ఎక్కడుంది ప్రపంచం? నీకేం తెలుసు? ఆ రోజున నువ్వెందుకు ఏడిచ్చావో చెప్పగలిగింది అమ్మ ఒక్కతే. తండ్రి అక్కడే పేపర్ చదువుకుంటూ ఉంటాడు, ఉయ్యాల ఊగుతుంటుంది, పిల్లవాడు ఏడుస్తాడు. పిల్లవాడు ఏడుస్తున్నాడని ఇంకొక మాట ఉయ్యాల ఊపగలడేమో, కానీ తండ్రి వంటింట్లో వంట చేసుకుని మడి కట్టుకుని ఉన్నటువంటి అమ్మ పిల్లవాడు ఇంకొక 2 మాటలు ఏడ్చేసరికి లేదు లేదు ఏదో ఉంది ఇబ్బంది అని చెప్పి అమ్మకెవరు చెప్పక్కర్లేదు, వచ్చి గబగబా పిల్లవాడిని ఒక్కసారి అసలు ఎత్తడం కూడా ఒక ఆర్ట్ అండి. పిల్లవాడిని
అమ్మ అన్న పదార్థం లేకపోతే ప్రపంచం ఎక్కడుంది? మీ మెడ మీకు నిలబెట్టడం చేతకాని వయస్సులో తన ఎడమ చెయ్యి ఆ తల కింద పెట్టి మెడ నిప్పెట్టకుండా ఆ పిల్లల్ని ఎత్తుకోవడంలో అమ్మ చూపించినటువంటి నైపుణ్యం ప్రపంచంలో ఒక్క 5 నిమిషాలు నిర్లక్ష్యానికి గురైపోతే ఎంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి పడిపోయి ఉండవలసిందో. ఎంత ఆదరించింది అమ్మ. అందుకని ఆవిడ స్థితికర్త అయ్యింది. ఆవిడ శ్రీ మహావిష్ణువై నిలబడింది. లయకర్త అంటే కేవలం ప్రాణం తీసేసేవాడో సంహారం చేసేవాడో కాదు. స్వల్పకాలిక లయము అని ఒకటి ఉంది శాస్త్రంలో. స్వల్పకాలిక లయం అంటే మనకి పగటిపూట ఇంద్రియములన్నీ ప్రపంచమునందు ప్రవర్తించి అలిసిపోతాయి. అలిసిపోయినటువంటి ఇంద్రియములకు మళ్లీ శక్తి కావాలి. ఎక్కడికి వెళ్ళిపోతాయి ఇంద్రియాలు? వెనక్కి అడుగు వేసి మనస్సులోకి వెళ్ళిపోతాయి. ఆ మనస్సు ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మలోకి వెళ్ళిపోతుంది. ఆత్మలోకి వెళ్ళిపోయినటువంటి గాఢ సుషుప్తిలో ఆ పరమాత్మ, ఆ శివుడు ఈ ఇంద్రియములకు మనస్సుకు కావలసినటువంటి శక్తిని అంతటినీ ఇస్తాడు. మళ్లీ స్వప్నావస్థలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పటికీ మళ్లీ ఇంద్రియాలు, మళ్లీ మనస్సు శక్తిని పుంజుకుని మళ్లీ లేచి తిరగగలుగుతున్నాడు. స్వల్పకాలిక లయంలో ఇంద్రియములకు మనస్సుకు శక్తినిచ్చేటటువంటి శివస్వరూపంలా రాత్రి నిద్ర పోకపోతే పిల్లవాడు మరనాడు ఉదయం లేచేటప్పటికి వేడి చేసి దగ్గొచ్చేటటువంటి నీరస స్థితి శరీరములకుందని గమనించినటువంటి అమ్మ రాత్రి ఇంటికొచ్చినటువంటి బంధువుల పిల్లలతో ఆడుకుంటూ నిద్రపోకుండా గడుపుతున్నటువంటి పిల్లవాడిని తీసుకొచ్చి పక్క మీద పడేసి తల మీద చెయ్యి వేసి కిందకి వంచి వీపు మీద జోకొట్టేసి వాడు ఏడుస్తూ కోపంగా అమ్మ వంక చూస్తున్నా సరే నిద్రపుచ్చి వాడి కన్నుల వెంట కారినటువంటి నీటిని తుడిచి ఒక్క ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఆనాడు అమ్మ బలవంతంగా అలా నిద్ర పుచ్చకపోతే మనం ఆ పిల్లలతో ఆడుకుని ఎంత అనారోగ్యానికి గురయ్యేవాళ్ళము. తినకూడని పదార్థాలన్నీ తినడానికి చిన్నతనంలో ఎగబడితే నువ్వు ఇది తినకరా 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 అని పెట్టడం మానేసి ఈ శరీరాన్ని నిలబెట్టినది అమ్మ కాదు. అందుకని లయకారుడు అమ్మయ్య ఉంది. బ్రహ్మాన్ని ఎక్కడ దర్శిస్తారు? పరమాచార్యులు వారు అంటారు, ఎక్కడ వెతుకుతావు ఆ బ్రహ్మాన్ని? నీకు ఈ కంటితో చూడాలనుందా బ్రహ్మాన్ని? నీ కంటితో నువ్వు బ్రహ్మాన్ని చూడాలనుకుంటే నువ్వు ఎక్కడో వెతకక్కర్లేదు. లోపలికి వెళ్లి బ్రహ్మాన్ని దర్శనం చేయడం ఏమో నీ అదృష్టం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడు చేస్తావో హనుమాంతటి వారు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యైక తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య అనవలసి వచ్చింది. మనం ఎంతటి వారం ఉపాసనలో కాదు నీకు బ్రహ్మమును దర్శించాలని కోరిక ఉంటే, నువ్వు అంతర్యాగం చెయ్యాలనుకుంటే, నువ్వు బ్రహ్మమునకు నమస్కరించాలనుకుంటే పేరుకు చోటికి వెళ్ళక్కర్లా. నీ తల్లి పాదములకు నమస్కారం చెయ్యి చాలు, బ్రహ్మము తృప్తి పొందుతుందంటారు.